నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు, విపక్ష పార్టీలు నిర్వహిస్తున్న దళాల వారి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్ర నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజకీయ పార్టీలకు నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ సింగరేణి అనేది తెలంగాణ గడ్డ. ఈ గడ్డ తెలంగాణ ప్రజల సొత్తు. వీడో వాడో వచ్చి ఇవాళ తెలంగాణ అంటే సింగరేణి గనులు మొత్తాన్ని కూడా వాడెవడో ఆదాని గాడికి అమ్మాని గాడికి ఇస్తామంటే కబద్దార్ నరేంద్ర మోడీ నీ తాట తీసేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజలు బొగ్గు బిడ్డలందరూ ఏకమవుతారు, నిన్ను బొంద పెడతారని చెప్పేసి తరపున కోరుతా ఉన్నాం. ఈ రోజు చెప్తా ఉన్నాం, ఈ ప్రకృతి అందరి సొత్తు. గాలి, నీరు, ఇవాళ భూమి, వనరులు, సహజ వనరులు మొత్తం ప్రకృతి సొత్తు, ప్రజల సొత్తు. ఈ సొత్తు అందరూ దక్కాల్సిన అవసరం ఉంది. ఇవాళ గాలి అందరం తీసుకుంటా ఉన్నాం, నీరు అందరం తీసుకుంటా ఉన్నాం. కాబట్టి సహజ వనరులు బొగ్గుతో అందరం కావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ బొగ్గుని ఏఐటీసీ ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఈ యొక్క ఎన్నో ఉద్యమాలు చేసి, మిగతా సంఘాలు కలిసి ఉద్యమాలు చేసి సింగరేణి సంస్థను కాపాడుకుంటూ, బొగ్గు బాయల్ని పరిరక్షణ చేసుకుంటూ ఎంత ఉద్యమాలు చేసి కాపాడుకుంటా ఉంటే, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ బొగ్గు నిక్షేపాలు మొత్తాన్ని కూడా, క్షేత్రాల మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తాను రావడం దురదృష్టకరం. ఇవాళ నరేంద్ర మోడీ చెప్తున్నట్టుగా ఇవాళ అత్యాధ్యం చెప్తున్నాడు. నా అత్యాధ్యం అంటే ఇదేనా అడుగుతాం నరేంద్ర మోడీని. కబద్దార్ నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలంగాణ గంట సమితి తెలుసు, తెలంగాణ పౌరసమితి తెలుసు, తెలంగాణ ప్రజలు నైజాంని గడగడలాడించి నైజాంని పారదొట్టిన చరిత్ర తెలంగాణ బిడ్డలకు ఉంది. కాబట్టి మోడీ గారు చెప్తా ఉన్నాం, ఈ బొగ్గు బాయలకు వస్తే నిన్ను బొంద పెడతామని చెప్తాను. ఇప్పటికే నీ ప్రధానమంత్రి పదవి ఉందంటే ఇప్పటికే ఇలా బొగ్గు ప్రాంతం అంటే నీ ఆదిలాబాద్ ఎంపీ కానీ, కరీంనగర్ ఎంపీ కానీ గెలిచావు. ఇదే ముందు మాట చెప్తే నీ ఎంపీ సీట్లు మొత్తం ఓడిపోయేవాడి. కాబట్టి చెప్తా ఉన్నాం, కానీ తక్షణమే ఈ బొగ్గు వేలం రద్దు చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే బీజేపీ ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎక్కడ తెలంగాణ రాష్ట్రం పర్యటన చేస్తే అక్కడ గోబ్యాక్ అని చెప్పేసి మేము హెచ్చరిస్తాం, వాళ్ళ పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి అందరూ తెలుస్తూ ముగిస్తా ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్.